$4 ట్రిలియన్ ఎకానమీ అంటూ ఊదరగొట్టారు. జపాన్ను దాటేసి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామన్నారు. 11 ఏళ్ల పాలనలో మా అభివృద్ధిని చూసారా అంటూ జబ్బలు చరుచుకున్నారు. అయితే ఎన్డీఏ సర్కారు పాలన ప్రతిభ ఏపాటితో అసలు బండారం బయటపడింది. మేక్ ఇన్ ఇండియాను జోక్ ఇన్ ఇండియాగా మార్చిన వైనం తేటతెల్లమైంది. ఫలితం దేశ ఆర్థిక అభివృద్ధికి అద్దం పట్టే జీడీపీ వృద్ధి రేటు 4 ఏళ్ల కనిష్టానికి పతనమైంది. పదకొండేండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకుంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోక్ ఇన్ ఇండియాగా మారిందని మరోసారి రుజువైంది. అవును, దేశంలో తయారీ రంగం ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. సేవారంగం కుంటుపడిపోయింది. రియల్ ఎస్టేట్ ఢమాల్మన్నది. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, నిర్మాణం, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, మైనింగ్ ఇలా ఒక్కటేమిటి, దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా పరిగణించే అన్ని రంగాలు నేలచూపులు చూస్తున్నాయి. మొత్తంగా దేశ ఆర్థికాభివృద్ధికి అద్దం పట్టే స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు కుప్పకూలిపోయింది. ఎంతలా అంటే కరోనా సంక్షోభం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలకు దిగజారిపోయింది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం వెలువరించిన గణాంకాల్లో తేలింది. ఒక దేశం అభివృద్ధికి కొలమానాలు అంకెలే. ఒక దేశ ఆర్థిక పరిమాణాన్ని, ఉత్పాదకతను స్థూల దేశీయోత్పత్తిగా చెప్పవచ్చు. జీడీపీ వృద్ధి రేటు బాగుంటే ఆ దేశం బాగున్నట్టు చెప్తారు. ఒకవేళ జీడీపీ వృద్ధి రేటులో మందగమనం కొనసాగితే ఆ దేశం సమస్యల్ని ఎదుర్కొంటున్నట్టు లెక్క. ఇప్పుడు దేశ జీడీపీ వృద్ధి రేటును చూస్తే అలాంటి పరిస్థితులే దాపురించినట్టు అర్థమవుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5% నమోదైంది. అంటే ఏకంగా 4 ఏళ్ల కనిష్టానికి పతనమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.2% నుంచి 6.5%కి దిగజారింది. అంటే ఏడాది వ్యవధిలోనే 2.7% పడిపోయింది. ఏడాది వ్యవధిలోనే జీడీపీ వృద్ధి రేటు ఈ మేర పడిపోవడం యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులకు అద్దం పడుతున్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తయారీ రంగ కార్యకలాపాల్లో నెలకొన్న నిస్తేజం, మౌలిక రంగంలో మందగమనం మొత్తంగా భారత ఆర్థిక ప్రగతిని తీవ్రంగా అడ్డుకున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా దేశ జీడీపీ గణాంకాలు నిరాశాజనకంగా నమోదైనట్టు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5%కే పరిమితమైంది. ఇది 4 ఏళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇక చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.4%గానే ఉన్నట్టు ఎన్ఎస్ఓ అంచనాలు చెప్తున్నాయి. 2024-25 నామినల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ 300.22 లక్షల కోట్లుగా ఉంటే 2023-24లో 274.13 లక్షల కోట్లుగా ఉన్నది. జీడీపీ పెరుగుదలకు కీలకమైన దాదాపు అన్ని రంగాలు గడిచిన ఆర్థిక సంవత్సరం నేలచూపులని చూస్తున్నట్లు ఎన్ఎస్ఓ గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. ఏడాది వ్యవధిలోనే తయారీ రంగం వృద్ధి రేటు ఏకంగా 7.8% మేర క్షీణించింది. అంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఒక విఫల పథకంగా అర్థమవుతున్నది. జీడీపీకి కీలకమైన ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా వృద్ధి రేటులో 3.1% మేర క్షీణించాయి. విద్యుత్తు, గ్యాస్ వృద్ధి రేటు 2.7%, ట్రేడ్, రవాణా రంగాల వృద్ధి రేటులో 1.4% మేర తగ్గుదల నమోదైంది. నిర్మాణం, మైనింగ్ తదితర రంగాల్లో కూడా వృద్ధి రేటు 1.5% చొప్పున క్షీణించడంతో మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు నిరుడితో పోలిస్తే 2.7% మేర మందగించింది.